నీ జీవితంలో అనుకుంటున్నావేమో, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను లెక్క చేసేవాళ్ళు లేరు, నన్ను ఉద్ధరించేవాళ్ళు లేరు, నాతో కూర్చుని కాసేపు మాట్లాడేవాళ్ళు లేరు, నా కొరకు టైం స్పెండ్ చేసేవాళ్ళు లేరు, నన్ను గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు, నా పావురము నిష్కలంకురాలు, ఆమె ఒక్కతే. గాడ్ హ్యాస్ హిస్ అన్డివైడెడ్ అటెన్షన్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్. దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దేవుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా ఆన్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దేవుడు పట్టించుకునేవాడు, ఆయన శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శ్రద్ధ నీకుంది అని జ్ఞాపకం ఉంచుకో. డోంట్ ఎవర్ ఫీల్ దట్ యు ఆర్ అలోన్. ఒంటరి వ్యక్తివని ఎప్పుడు అనుకోవద్దు. తల్లిదండ్రుల తోడు సహాయం లేదనో, ఒకవేళ నీవు ప్రేమించిన వారు నీకు దూరం అయి ఉండొచ్చు ఆయా కారణాల చేత. మేబీ యూఆర్ అ సింగిల్ మామ్. ఒంటరిగా తల్లిగా నీ బిడ్డలను పెంచుకుంటున్నావేమో. బహుశా నీ భర్త ఒకవేళ దూరదేశంలో ఉంటే పిల్లల బాధ్యత నీవే తీసుకుంటున్నావేమో. లేకపోతే ఏదో కారణాల వల్ల నీ భర్త నీకు దూరం అయి ఉండొచ్చు. ఇంట్లో ఎవరు లేరండి, ఒక్కదాన్ని 4 గోడల మధ్యలో. ఈ జీవితం చాలా శూన్యంగా అనిపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. నో దట్ గాడ్ ఇస్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎంప్టీ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ క్రైస్ట్. యేసయ్య నీతో ఉన్నంత వరకు నీ ఖాళీ బ్రతుకు కాదు, నీ నిండిన బ్రతికే. హల్లెలూయా. ఖాళీగా ఫీల్ అవ్వద్దు, ఆలోచనలకు కూడా చోటు ఇవ్వద్దు.